మన చిన్నతనంలో ఆవకాయ పట్టాలంటే రోజంతా పట్టేది. అప్పుడు అర్థం కాలేదు ఎందుకు అమ్మవాళ్ళు ఎంత సమయం తీసుకుంటున్నారో. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు అన్నీ రోళ్ళల్లో వేసి దంచి మళ్ళీ వాటిని జల్లించేవారు. అందుకే కదా అంత రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. మరి ఇప్పుడు సరుకులు తెచ్చామా, మిక్సీ పట్టామా, అన్నీ కలిపామా అనేటట్టు ఉందండి. ఏదేమైనా కానీ ఆ రోజులు కానీ ఆ రుచి కానీ మళ్ళీ రాదు కదా. సరే కానీ మన పచ్చడి విషయానికొస్తే ఇది టెంక పట్టని ముక్కల పచ్చడండి. నెల రోజులు వస్తుందిలే అని అనుకుని 4 కాయలు పట్టుకున్నామా, అంతే సంగతులు. 15 రోజుల్లోనే ఆవగొట్టేస్తాం మాట. అంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇన్ ఎ సింపుల్ ప్రొసీజర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు ముక్కల పచ్చడి అయితే ఒక 4-5 కాయలు నేను వాటి ముచ్చుకలు కూడా లోపల వరకు కూడా కట్ చేసి వాటర్లో అయితే కొంతసేపు నేను వదిలేసాను. ఎందుకంటే జీడ ఏమైనా ఉంటే వచ్చేస్తుందన్నమాట. సో తర్వాత నేను శుభ్రంగా ఆరబెట్టుకుని మళ్ళీ బట్టతో తుడుచుకున్నాను అనమాట. ఇలా చూడండి, ఇక్కడ నేను కాయ అయితే కట్ చేసి చూపిస్తున్నాను. లోపల అయితే పప్పు ఉంది, కానీ టెంక అయితే ఇంకా పట్టలేదు. దానిపైన ఒక తెల్ల లేయర్ కింద చిన్న స్కిన్ ఉంటుందన్నమాట. దాన్ని కూడా మీరు తీసేసుకోండి, వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా అయితే ఒక 4-5 కాయలు నేను తీసుకుని దాన్ని నేను నాకు కావలసిన ముక్కలు సైజ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో నేను కొలత అయితే పెట్టుకున్నాను. దీంతో 4 కప్పులు అయితే నాకు ఈ ముక్కలు అనేవి వచ్చాయన్నమాట. దీనికి తగ్గట్టుగా నేను కొలతలు అనేవి తీసుకుంటాను. సో నేనైతే ఒక కప్కి కొంచెం తక్కువగానే ఆవాలు తీసుకుని వాటిని నేను దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత చిటపటలాడిన తర్వాత నేను వీటిని కొంతసేపు ఆరబెట్టి చల్లారిన తర్వాత నేను పిండి పట్టుకుంటాను. 2 స్పూన్లు మెంతులు అయితే నేను మళ్ళీ ఫ్రై చేసుకుని వాటిని కూడా నేను కలిపి నేను పిండి పట్టుకుంటాను అనమాట. ఓకే. 1 కప్పు కారం అయితే నేను ముక్కల్లో వేసేస్తున్నాను. అరకప్పు సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం అవ్వకూడదండి. అండ్ పచ్చి మెంతులు ఒక స్పూనున్నర పచ్చి మెంతులు కూడా నేను దీనిలో వేసుకుంటున్నాను. నాకు నచ్చినన్ని వెల్లుల్లిపాయలు అండ్ 1 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను. మంచి కలర్ అయితే కనిపిస్తుంది మాట. ఓకేనా. సో వీటన్నిటిని వేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఆవాలు కొంచెం చల్లగా అయినాయి కాబట్టి ఆవాలు మెంతులు కలిపి నేను మిక్సీ పట్టుకుని దాన్ని మళ్ళీ నేను జల్లించుకుంటున్నాను. ఎందుకంటే దానిలో ఏవైనా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతాయేమో అని చెప్పేసి ఆ పలుకు లేకుండా నేను జల్లించుకుంటున్నాను. దీన్ని కూడా నేను 1 కప్పు ఆవు పిండి తీసుకుని వేసేస్తున్నాను అనమాట. ఓకేనా. సో దీనిలో అయితే ఆవాలు మెంతులు కూడా కలిపి నేను పిండి పట్టుకున్నానండి. దీనిలో కలపడానికైతే గానుగ నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ యూస్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న ఆయిల్ అయితే నేను ఇక్కడ 1 కప్పు వేసి మొదటగా నేను కలుపుకుంటున్నానండి. సో చూడండి, దీనిలోకి అయితే ఏమాత్రం కూడా తడి అనేది తగలకూడదన్నమాట. తగలకుండా మనం కలుపుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి అనేది అసలు పాడు కాదు. ఓకేనా. సో ఇలా అయితే నేను నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ముక్కలకి ఆయిల్, ఈ పిండిలు వేసినవన్నీ, కారం, ఉప్పు అన్నీ కూడా పట్టేటట్టు కలిసేటట్టు మనం దీనిలో నెమ్మదిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఈ ప్రొసీజర్ అందరికీ తెలుసు, కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్ట్గా వస్తుంది. ఇంకొక ప్రొసీజర్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ పచ్చడి పట్టానండి. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ పట్టాను. నాకు 2 సంవత్సరాలు నిల్వ ఉందిమాట. ఆ పచ్చడి అనేది పాడు కాలేదు అసలు. ఎలా పట్టిందో అలానే ఉందిమాట. సో అలా నిల్వ ఎక్కువ రోజులు ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, నేనైతే 3rd డే అయితే నేను ఇది కలపడం అయితే చేశాను అనమాట. ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలిపోయి ముక్కంతా కూడా చక్కగా ఊరిపోయి గట్టిగా కరకరలాడుతూ ఉందండి. ముక్కల పచ్చడి కదండి, పచ్చికాయలు కరకరలాడుతూ ఉన్నాయన్నమాట. చక్కగా టెంక లేకుండా అలా తినేస్తుంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. సో ట్రస్ట్ మీ, నిజంగా మీరు నెల రోజులు అనుకున్నది 15 రోజుల్లోనే అవగొట్టేస్తారు. వద్దు వద్దు అన్నవారు కూడా రోజు వేసుకుని తింటారండి. అట్లా ఉంటుందన్నమాట ఆవకాయతో. సో ఈ ముక్కల పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.